This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడి సంత మార్కెట్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వార్షిక కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ సారథ్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, దీపాలంకరణ సేవలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళలకు ఆలయ కమిటీ తరఫున పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఆధ్వర్యంలో బయట స్టేజ్ ఏర్పాటు చేసి అందరూ కూడా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణంలో భాగంగా మొదటగా కూర్చున్నటువంటి దంపతుల చేత గణపతి పూజ చేయించడం జరిగింది. తర్వాత పుణ్యాహవచనం అని చెప్పేసి శుద్ధి అవ్వడం కోసం పుణ్యాహవచనం చెప్పేసి 3 చెంబుల్లో పెట్టి నీళ్లతో శుద్ధి చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత రక్షాసూత్రం, మనం ఏ పని ప్రారంభించినా సరే పశువు వినాయకుడి పూజ చేయాలి. అదేవిధంగా మనం చేసేటువంటి కార్యాన్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి చేతికి కంకణం అనేటువంటిది కట్టుకోవాలి. కంకణం అనేటువంటి దీక్ష, వివాహం అనేటువంటి కూడా దీక్ష, అదేవిధంగా స్వామివారి కళ్యాణం కూడా దీక్ష. కాబట్టి కూర్చునేటువంటి దంపతులు అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి కూడా చేతికి కంకణాలు అంటే రక్షాసూత్రం కట్టడం జరుగుతుంది. ఆ పూజ జరుగుతుంది. చూడండి, రక్షాసూత్రమాని క్షీర విఘ్నేశ్వర విఘ్నవిదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. మన కిర్లంపూడి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి సంత మార్కెట్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం భీష్మ ఏకాదశి అనగా ఈరోజు గురువారం నాడు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన లక్ష్మీ గణపతి కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కళ్యాణానికి విశేషంగా భక్తులు అనగా సుమారు 500 మంది వరకు కూడా భక్తులు తరలి వచ్చారు. భక్తులందరూ కూడా మన కమిటీ వారు స్త్రీలకి రవికల మొక్క, గాజులు, పసుపు కుంకుమలు, లక్ష్మీదేవి డాలరు అందజేశారు. అదేవిధంగా భక్తులందరూ కూడా విశేషంగా ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. స్వస్తి.